హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు వీడియోలో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్లో మనకు మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే 6500 mAh బ్యాటరీ కెపాసిటీతో, AMOLED డిస్ప్లేతో, 144 Hz రిఫ్రెష్ రేట్తో, IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్తో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి 6.8 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో 1.5K రెజల్యూషన్ తో AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ మొబైల్ యొక్క రిఫ్రెష్ రేట్ మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 5200 నిట్స్ తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి HDR10+ సపోర్ట్ చేస్తుంది, వాటర్ టచ్ సపోర్ట్ చేస్తుంది, SGS లో బ్లూ లైట్ సర్టిఫైడ్ కూడా అయింది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X ర్యామ్ అనేది యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి MediaTek Dimensity 8500 ఎక్స్ట్రీమ్ చిప్సెట్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మనకి 4 nm తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. ఇది ఆక్టోకోర్ CPU ఫ్రెండ్స్. దీని యొక్క మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చి అప్ టు 3.4 GHz వరకు ఉంటుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్లో నాట్ ఓన్లీ మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ కాకుండా హై లెవెల్ రేంజ్ గేమ్స్ అయినా సరే ఒక మీడియం లెవెల్లో మనం ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజెస్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో సోనీ లిటియస్ 710 సెన్సార్ అనేది యూస్ చేశారు. సెకండరీ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేశారు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఈ మొబైల్లో మనం కెమెరా యూస్ చేసుకుని 4K HDR10+ వీడియోని 60fps ఆర్ 30fps లో మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ 1080p వీడియోని 60fps అండ్ 30fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియో అయితే మనకి 4K 120fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ HD వీడియో అయితే మనకి 120fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 6500 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5 watts వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆడియో విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ కి 2 మైక్రోఫోన్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. ఈ మొబైల్ సెక్యూరిటీ విషయానికి వస్తే ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా అవైలబిలిటీ ఉంది. థింక్ సీల్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే మనం బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే ఈ మొబైల్ మనకి 3 వేరియంట్స్ అవైలబిలిటీ ఉంది. స్లిక్ ఇన్స్పైర్డ్ ఫినిషింగ్, ఎస్టేట్ ఫినిషింగ్, సూట్ ఫినిషింగ్. అండ్ ఆల్సో దీనికి యూస్ చేసిన ఫ్రేమ్ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. ఈ మొబైల్ IP రేటింగ్ విషయానికి వస్తే IP68 అండ్ IP69 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే మనం డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే మిలిటరీ స్టాండర్డ్ 810 సర్టిఫైడ్ అయింది. ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే Android 16 తో వస్తుంది. 3 years వరకు OS అప్డేట్స్, 5 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే సిల్క్ ఫినిష్ మనకి 183 grams తో వస్తుంది. అదే థిక్నెస్ అయితే మనకి 6.99 mm తో వస్తుంది. అదే మనకి ఎస్టేట్ ఫినిష్ కలర్ అయితే మనకి 190 grams తో వస్తుంది. దీని థిక్నెస్ వచ్చి మనకి 7.29 mm థిక్నెస్ తో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్ 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. 17 5G నెట్వర్క్ బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తాయి. NFC ఫీచర్ అవైలబిలిటీ ఉంది. Wi-Fi 6E సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. ఈ మొబైల్ మనకి 3 కలర్ వేరియేషన్ లో అవైలబిలిటీ ఉంది. ప్యాంటోన్ లిల్లీ వైట్, ప్యాంటోన్ టైటన్, ప్యాంటోన్ టీ, ఈ 3 కలర్ వేరియేషన్ లో వస్తుంది. ఈ మొబైల్ మనం ప్రైస్ విషయానికి వస్తే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ 38,999 రూపాయలకు వస్తుంది. అదే మనం బ్యాంక్ డిస్కౌంట్ కానీ యూస్ చేసుకుంటే 36,999 రూపాయలకు వస్తుంది. అదే మనకి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే 41,999 రూపాయలు ఉంది. అదే మనం బ్యాంక్ డిస్కౌంట్ కానీ యూస్ చేసుకుంటే 39,999 రూపాయలకు వస్తుంది. ఫైనల్ గా ఈ మొబైల్ అయితే మనకి బ్యాటరీ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే కెమెరా అయితే అంత ఎక్స్పెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.